పొద్దున్నే 6:30కి 6:40 కల్లా మేము మా టీం అంతా వచ్చారు. ఇంకా ఆ కంపెనీలో మా వర్కర్స్ ఇంకా రాలేదు. కూర్చొని మేము మా పరమేష్ కొన్ని క్వశ్చన్స్కి సరదాగా మేము మాట్లాడుకోదలుచుకోవడానికి కోసం మాట్లాడుతున్నాం. మీ అందరి కోసం అడగండి, జీవితం అంటే ఏంటి పరమేష్? నువ్వేమనుకుంటున్నావు? జీవితం అసలు మనిషి జీవితం అంటే ఏంటి అని ఏమనుకుంటున్నావు? పరమేష్ అడుగుతున్నావు, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మాస్టర్ మీరు చేసిన ఎక్స్పీరియన్స్లో నేను కొంచెం కూడా ఇంకా అనుభవం కాదు, అసలు జీవితం అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమన్నా అర్థమైంది నీకు? ఏం అర్థమైంది? సరే నువ్వు అడుగున్నా. ఏం తెలుస్తుందా? భార్య వస్తే కదా జీవితం తెలిసేది, బాధ్యతలు వస్తే కదా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ బాధ్యతలు బాగా షేర్ చేసుకున్నావు కదా. జీవితం అంటే వాడు ఎంతవరకు ఏం అర్థం కాలేదా? ఆర్థిక పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నావు. నైస్, గుడ్ జాబ్. నెక్స్ట్ సార్ నువ్వు అడుగు, నేను అడిగితే కన్ఫ్యూజ్ అయ్యే కాబట్టి. సరే అడుగు, లేకపోతే వెంకటరావునికి వెంకటరావునికి ఏదో నీ తెలిసింది అడుగు. వెంకటరావు అందించాయ చేతి పట్టుకో. 6 గంటలకి వెళ్ళి 3 గంటలకు వచ్చారు కదా గుడికి. మరి ఆ భక్తి ఉండకపోతే ఏదో భగవంతుడి మీద దేశం పట్టుకో. వాడు కింద రౌండ్ వేస్తాడు. నేను నువ్వు తీసేది వాడు తీసిన. రెడీ వెంకటరావు అన్న, నీ జీవితంలో ఈ సంవత్సరాలు నీ జీవిత అనుభవంలో ఈ మనుషుల దగ్గర, ఈ ప్రపంచం దగ్గర, సంసారం దగ్గర, ఈ ప్రపంచం ఎన్నో తిరిగావు. జీవితం పట్ల నీకు ఏం అవగాహన అయింది? నీకు ఎక్కడ ఇంకా తెలుసుకోవాలని ఏముంది? అసలు జీవితం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నావు? నీకు తెలిసిందే ఎప్పుడు ఎక్స్పీరియన్స్. నీకు ఒకసారి చెయ్యి దెబ్బ తగిలింది, అప్పుడు నీ స్థితిగతులు ఎలా అనిపించింది? అసలు జీవితం ఏంటి ఇది? మళ్ళీ కోలుకుంటాను అనుకున్నావా? అప్పుడు ఎలా స్థితిగతులు ఉన్నాయి? మళ్ళీ దాని నుంచి ఎలా నీవు రికవర్ అయ్యావు? లైఫ్ మొత్తం క్లోజ్ అయింది అనుకున్నాం అప్పుడు. ఐస్ పోయిన తర్వాత ఐస్ క్లోజ్ అయింది, చెయ్యి బ్రేక్ అయిపోయింది. అప్పులలో ఉన్నప్పుడు ఆ ఫీల్ అప్పుడు అప్పుడు బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉండి అనిపించింది. లైఫ్ అయిపోయిందాం అనుకున్నప్పుడు ఇక జీవితం అంటే ఇంత చీకటి ప్రపంచంలో బతకాలం అనుకున్నాము. ఇక ఒక్క కన్ను సెట్ అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పిన తర్వాత లైఫ్ గురించి చాలా అవగాహన. భయపడకండి, మీకు ఏం కాదు అని మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతో కాన్ఫిడెన్స్ వెళ్ళాను నేను. అదే కాన్ఫిడెన్స్ ఇప్పటికి కూడా నడుస్తున్నాను సార్. అదే ధైర్యంతో భయపడకుండా ఏది జరిగేది జరుగుతుంది, ఎట్లాగో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదన్న కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నాం సార్. ఇప్పటికీ హ్యాపీగా నడుస్తుంది. మంచి అదే నేను అంటుంది. అంటే మన అందరికి నేర్చుకోవాల్సింది అంటే మీరు చెప్పిన తర్వాత మీరు చాలా చెప్పారు నాకు. ఒకసారి మీరు ఇక జరిగింది దాని గురించి మీరు ఆలోచించకండి, మీరు ఇక ఇప్పటి నుంచి అయినా మీరు హ్యాపీగా ఉండండి అని మీరు చాలా చెప్పారు నాకు. అది ఆ కాన్ఫిడెన్స్ తోనే వెళ్తున్నాం అసలు ఇప్పటికి కూడా. అదే నాకు గుడ్ చాలా మంచి అద్భుతమైన అనుభవం చెప్పాడు అన్న. ఎందుకంటే ప్రతి మనుషులు కూడా ఏంటంటే ఏదో ఈ జీవన విధానంలో ఏదో మనం తెలియకుండా ఏదో అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. సేమ్ కృష్ణ కూడా అదే ఒక చిన్న పాయింట్. కృష్ణ కూడా ఇవ్వడం మైకి నెక్స్ట్ కృష్ణ కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక మనకి కరోనాకి వచ్చినప్పుడు ఇండిషన్ వల్ల ఏదో ప్రాబ్లం వల్ల బోన్స్కి ఏదో ఎఫెక్ట్ అయ్యి కృష్ణ కూడా చాలా డిప్రెషన్కి అయ్యి నా జీవితం ఇంతేనా, నేను కోలుకోలేనా అనే సిచ్యువేషన్స్ కూడా ఒక టైంలో వాడు డిప్రెషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అయ్యింది. అట్లే సంపత్ బ్రో కూడా. అంటే ప్రతి మనిషికి అంటే జనరల్ చెప్తాం ఏంటంటే ప్రతి మనిషి మనం వెళ్తున్న జీవన విధానంలో ఏదో అనుకున్న ఏదో ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ ద్వారా మనం డిప్రెషన్కి వెళ్ళిపోయి అలాంటి టైంలోనే చాలామంది డ్రింక్కి సైడ్ చెడేస్తనాలకి అలవాటు అయిపోయి మిస్అండర్స్టాండింగ్ అలా వచ్చి అలాంటి సిచ్యువేషన్లో మనం ఎప్పుడైతే నుంచున్నామో అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త జీవితం. నీకు అర్థమైందా? ఓహో ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఈ ప్రాబ్లం ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? ఈ ప్రాబ్లంని అవతలవాడు మీ ఏళ్ళు చూపించి వాడు వాళ్ళని జరిగింది వీడు వాళ్ళని జరిగింది అని అవతలవాడు మీ ఏళ్ళు చూపించి దాన్ని మనం పక్క పెంచుకొని కోపతాపాలు పెంచుకోవడం అంటే కూడా ఓహో సిచ్యువేషన్ జరిగింది, అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది, ఏదైనా అయిపోయింది, నా మిస్టేక్ అవతలవాడి మిస్టేక్ ఏదైనా కావచ్చు. కానీ దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనే దానిలో ప్రతి విషయాల్లో మనం నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం డిప్రెషన్కి వెళ్ళాల్సింది అక్కడ మనం స్టడీగా ఉండాలి. మనం బాగున్నప్పుడు మనం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు స్టడీగా ఉంటావు అనేది పెద్ద గొప్పతనం కాదు. ప్రతి మనుషులు కూడా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎప్పుడైతే మన స్ట్రాంగ్గా మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటామో నెక్స్ట్ ఇంకో లెవెల్కి వెళ్ళగలుగుతాం అనేది మీ కృష్ణలో నీకు వెంకటరావంలో తెలిసిందంటే నా మిత్రులారా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా అది ప్రతి మనిషి లోపల ఏదో చిన్న ప్రాబ్లమ్స్ మనకు వస్తుంటాయి. ఫ్యామిలీలో కావచ్చు, మన దేహంలో కావచ్చు, ప్రపంచం మన బిజినెస్లో కావచ్చు. ఈ మూటిల్లోనే ప్రపంచం, సంసారం, దేహం, ఆర్థిక వీటిలో వచ్చినప్పుడు అలాంటప్పుడు మన డిప్రెషన్కి వెళ్ళకుండా మనం స్ట్రాంగ్ ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతారని చెప్తూ చాలా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.